హలో అందరికీ, నా పేరు ఫయాజ్. సో మీరు ఈ ఛానల్కి అయితే కొత్త అయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నేను స్టూడెంట్ అయ్యి బాడీ బిల్డింగ్ని నా స్టడీస్ని మొత్తానికి మేనేజ్ చేస్తున్నాను. సో నేనైతే ఇప్పుడే లేచాను. సో లేవగానే మనం ఫస్ట్ ఏం చేస్తాం, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటాం. సో ఇది మన బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఓట్ మీల్ విత్ డ్రై ఫ్రూట్స్ ఎందుకంటే హెల్దీ ఫ్యాట్స్ కోసం. సో తినేసాక అయితే మీ అందరికి తెలియదు కదా, ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి తెలిసి అయితే నేనైతే మజిల్వేస్ అఫీషియల్ యాథ్లీట్ అనమాట. అఫీషియల్ యాథ్లీట్ అంటే వాళ్ళు నాకు స్పాన్సర్ చేసినట్టు అనమాట. వాళ్ళు నాకు సప్లిమెంట్స్ ఇవ్వడం కానీ కొంచెం లిటిల్ బిట్ సపోర్ట్ అయితే ఇస్తారు. సో వాళ్ళైతే నాకు స్టాక్ పంపించారు. తిన్నాకైతే వాళ్ళ స్టాక్ని అయితే అన్బాక్స్ చేసి మీకు చూపిస్తారు. మనకి తీట ఆగదుగా, ఆల్రెడీ ఓపెన్ చేసాం, కట్ చేసాం. సో ఏమొచ్చాయి చూద్దాం. క్రియాటిన్, వ్రాథెక్స్ ప్రీ వర్కౌట్, బయోజైమ్ పర్ఫార్మెన్స్ వే రిచ్ చాక్లెట్ ఫ్లేవర్ అండ్ టోర్నడో షుగర్ అంట. ఓకే, టోర్నడో షుగర్ అంటే కింద వే పెట్టుకొని వెళ్ళచ్చు, వే ప్రోటీన్ వేసుకొని. బాగుంది. అండ్ మా స్పాన్సర్షిప్ రావడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. కొంచెం భారం తగ్గినట్టు అనిపిస్తుంది. సో అన్బాక్సింగ్ చేస్తాం కదా, లంచ్ తినేసి జిమ్కి వెళ్దాం. ఇవాళ జస్ట్ నామ్స్ వర్కౌట్ అనమాట. నేను ఏం ఫాలో అవుతున్నానో, అసలు నా ఇంటెన్సిటీ ఎలా ఉంటుందో, నేను ఎలా ఫెయిల్ రీచ్ అవుతానో మొత్తం చూపిస్తా. ఎండ్ దాకా చూడండి. మనకి మజిల్వేస్ వాళ్ళు కొత్త బ్యాగ్ పంపించారు. ఇవాళ ఆ బ్యాగ్ వేసుకుని వెళ్తాను. నా పాత బ్యాగ్ లైట్గా చినిగిపోయింది. సో కొత్త బ్యాగ్ రావడం మంచిదైంది. ఇవాళ వర్కౌట్ వచ్చేసి చెస్ట్ అండ్ ఆర్మ్స్ అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది అనుకుంటా. ఎండ కుమ్మేస్తుంది బయట. మా జిమ్లో ఏసీ ఉంది కాబట్టి సరిపోయింది. నా పాత జిమ్లో ఏసీ ఉండేది కాదు. నేను కొత్త జిమ్ మారాగా ఈ మధ్య ఇక్కడ ఏసీ ఉంటుంది కాబట్టి ఎలాగోలా మేనేజ్ చేయొచ్చు. ఎంత ఏసీ ఉన్నా అసలు ఎండ డామినేట్ చేస్తుంది బ్రో, చాలా ఎక్కువ ఉంది ఎండ. సరే, ట్రైపాడ్ కూడా తీసుకెళ్తున్నా. లైట్గా అలా వర్కౌట్ షూట్ చేసి కొన్ని క్లిప్స్ కూడా తీసుకుంటాను ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవడానికి. జిమ్లో కలుద్దాం. వచ్చేసాము ఎండలో పడి. అసలైన వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు కొన్ని మూమెంట్స్ చేద్దాం. అవి చేస్తానంటే బాడీ కొంచెం ఫ్రీ అవుతుంది అన్నమాట. ఇవేంటంటే రొటేటర్ కఫ్ని వార్మ్ చేయడం అనమాట. మన రొటేటర్ కఫ్స్ అంటే చూసారా, షోల్డర్ దగ్గర, అవి డ్యామేజ్ అవ్వకుండా. ఎందుకంటే చెస్ట్ చేసేటప్పుడు ఎంతో కొంత షోల్డర్ కూడా ఇన్వాల్వ్ అవుద్ది. లైట్గా పుషప్స్ చేసి అయితే చెస్ట్ని వార్మ్ చేయాలి. చెస్ట్ యాక్టివేట్ అవుతే అప్పుడు పర్ఫార్మెన్స్ బాగుంటుంది వర్కౌట్లో. ఫస్ట్ వర్కౌట్ యాక్చువల్లీ వచ్చేసి ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ అనుకున్నా, కానీ ఎందుకు ఇప్పుడు మనసు మార్చుకొని లోవర్ చెస్ట్ చేస్తున్నా ఈ డిప్స్ మెషిన్ మీద. సో ఇదైతే లాస్ట్ సెట్, థర్డ్ సెట్. చాలామంది మరీ పైకి తీసుకొచ్చేస్తారు, అలా తీసుకొస్తే షోల్డర్ ఊడిపోద్ది. ఇక్కడ దాకా తీసుకురావాలి, చెస్ట్ స్ట్రెచ్ అయ్యేదాకా. ప్రాపర్గా స్క్వీజ్ చేయాలి బాటంలో.
ఒక్కపోతే ఏంటోలే కానీ ఏసీలు కూడా పని చేస్తావు అట్లా నా కర్మకాలి. ఇప్పుడు లోవర్ చెస్ట్ ట్రైన్ చేస్తాం కదా, ఇప్పుడు అప్పర్ చెస్ట్ అనమాట. అప్పర్ చెస్ట్కి నీ ఒక్క ఎక్సర్సైజ్ చేస్తా, ఇంక్లైన్ డంబుల్ ప్రెస్. దీన్ని ఎలా పర్ఫామ్ చేయాలంటే వార్మప్ సెట్స్, వర్కింగ్ సెట్స్ అనమాట. వార్మప్ సెట్స్లో మీరు ఫస్ట్ వర్కింగ్ సెట్ పర్ఫామ్ చేస్తారు కదా, ఒక 25 kgs నుంచి పర్ఫామ్ చేస్తారనుకోండి, దాంట్లో ఒక 75% తీసేసి దాంతో వార్మప్ చేయాలి. ఇప్పుడు నేను 16 kgs చేస్తాను వార్మప్. అంటే మీరు మోసేదానికంటే కొంచెం తక్కువ మోయాలి యాక్టివేట్ చేసుకోవడానికి అప్పర్ చెస్ట్ని. అట్లా షోల్డర్స్ని రిట్రాక్ట్ చేసుకొని ఇప్పుడు పర్ఫామ్ చేయాలి. ఇది పొజిషన్. ఎక్కువ రేప్స్ ఇవ్వద్దు, వార్మప్ సెట్టే కదా. ఓవర్గా ఫెటిగ్ చేస్తే ఏంటంటే వర్కింగ్ సెట్లో ఎక్కువ పర్ఫామ్ చేయలేరు. చాలు 3 reps మంచిగా వార్మప్ అయిపోయింది ఇప్పుడు నా చెస్ట్. ఇప్పుడు దీన్ని మామూలుగా అసలు ఎక్సర్సైజ్ ఎలా పర్ఫామ్ చేయాలో చూద్దాం బిగినర్స్కి. మీకు కావాల్సినంత వెయిట్ తీసుకోండి, 2 kgs. షోల్డర్ రిట్రాక్ట్ చేసుకోండి, పొజిషన్లోకి వెళ్ళిపోండి. హెవీ డంబుల్ ఎప్పుడైనా సరే కాలుతో పుష్ తీసుకోండి, ఇలా మేదేసేసుకోండి. ఇలా మేదేసేసుకోకుండా పుష్ తీసుకొని ఇప్పుడు చేతులు మరీ కిందకొద్దు, ఒక పొజిషన్లో. అంటే మీ చెస్ట్తో ఎంత కిందకి వెళ్తారో అంతే. ఇంకా కిందకి వెళ్ళారంటే షోల్డర్ మీద పడిపోద్ది. ఎంత రేంజ్ ఆఫ్ మోషన్ సపోర్ట్ చేస్తుందో అంతవరకే. ఇక్కడికి తీసుకొని ప్రెస్, మళ్ళీ స్లోగా కిందకి, స్లోగా ప్రెస్. ఇది కరెక్ట్గా పర్ఫామ్ చేసే విధానం. దీంట్లోనే మెల్లగా ప్రోగ్రెస్ చేస్తూ ఉంటే హెవీ వెయిట్స్కి వెళ్ళచ్చు. ఇప్పుడు ఇది నా సెకండ్ వర్కింగ్ సెట్ అనమాట. ఫస్ట్ వర్కింగ్ సెట్ అయిపోయింది, 30 kgs చేసా. ఇప్పుడు ఈ సెకండ్ 36 kgs, కొంచెం హెవీ. డమ్ముని మంచిగా మిడిల్లో గ్రాప్ చేసుకొని లేపాలి. కొంచెం హెవీ అయినా సరే క్వాలిటీ రెప్స్ వచ్చిన రెప్స్ తక్కువైనా ఈగో లిఫ్టింగ్ ఏం లేదు, బాగానే ఉంది మజిల్ కంట్రోల్. ఇదైతే ఫైనల్ సెట్. కొంచెం సెట్ డ్యూరేషన్ బాగా ఎక్కువ తీసుకున్నా. ఫైనల్ సెట్ వచ్చేసి 38 kilos అనుకుంటున్నా. చూద్దాం అలా ఇద్దాం.
ఇది కొంచెం లైట్గా ఈగో లిఫ్ట్ అయిపోయింది. అంటే ఎక్కువ కిందకి దింపను డమ్మిల్, ఇది కొంచెం ఎక్కువ కిందకి దిగిపోయాను, కంట్రోల్లో లేదు. కాబట్టి నెక్స్ట్ టైం నుంచి టాప్ సెట్ 36 kilos, దాంతో ఒక 8 reps వచ్చాక అప్పుడు చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి కేబుల్ ఫ్లై, ఈ ఏరియాని టార్గెట్ చేయడానికి పెక్టోరీస్. ఇది థర్డ్ వర్కింగ్ సెట్. ఫస్ట్ నుంచి రెప్స్ చూపించాను, ఎంతసేపు అని బోరింగ్గా చూస్తారు. లాస్ట్ రెప్స్ చూపిస్తా, అంటే ఈ సెట్ ఇంకా లాస్ట్ రెప్స్, మన చెస్ట్ వర్కౌట్లో లాస్ట్ రెప్స్ అనమాట. అవి ఎలా కనపడాలి, ఎంత ఫెయిల్యూర్కి రీచ్ అవుతానో అవి చూపిస్తా. అంతేనా అసలు జిమ్లో ఒంటరిగా వర్కౌట్ చేసుకునే ఫీలింగే వేరు, ఏది మ్యాచ్ చేయలేదు దాన్ని. మంచి చెస్ట్ వర్కౌట్ ఇది, ఫుల్ ఇంటెన్స్ జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బైసెప్స్, చిన్న మజిల్ కానీ మనం బాగా ఫోకస్ చేయాల్సిన మజిల్. ఇప్పుడు చేతులు హార్డ్ వర్క్ బ్రో. ఇది మన చెస్ట్ పంప్ మా అసలు దారుణంగా చెస్ట్ ఉబ్బిపోయింది, పంపు క్రేజీ వచ్చింది అసలు. చూసారా 3 ఎక్సర్సైజులు ఎంత బాగా పంపింది చూసారా. అంతే మరి ఇంటెన్సిటీ అంటారు దాన్ని, వాల్యూమ్ తగ్గించి ఇంటెన్సిటీ పెంచాలి. బైసెప్స్ని వార్మ్ చేయడం కదా, ఫస్ట్ పుల్అప్స్ తీసా, క్లోజ్ గ్రిప్ పుల్అప్స్ మంచిగా యాక్టివేట్ అవుతాయి బైసెప్స్. దాని తర్వాత ఫస్ట్ వర్కౌట్ ఆల్టర్నేట్ డంబుల్ కర్ల్, మోస్ట్ బేసిక్ ఎక్సర్సైజ్. జిమ్లో ఏ బిగినర్స్కి అయినా ఫస్ట్ చెప్పేది ఎక్సర్సైజ్, ఇదే మంచి ఎక్సర్సైజ్ అందుకే చెప్తారు. సో స్టార్ట్ చేద్దాం. ఇది సెకండ్ సెట్ అనమాట. ఇప్పుడు చాలామందికి ఏంటంటే 6 నెలల్లో, సంవత్సరంలో పెద్ద పెద్ద బైసెప్స్ బిల్డ్ అయిపోవాలంట. నేను వర్కౌట్ స్టార్ట్ చేసి 3 years అయిపోతుంది ఇయర్లీ. వీళ్ళకి 6 నెలల్లో, సంవత్సరంలో రావాలంట. సరే, వీళ్ళకి కావాల్సింది ఏంటంటే మ్యాజిక్ ఎక్సర్సైజ్లు అనమాట. ఒక మ్యాజిక్ ఎక్సర్సైజ్ ఉంది, ఏంటంటే ఇంట్లో కూర్చొని రీల్స్ని స్క్రోల్ చేయడం. 2 sets ఆఫ్ స్క్రోలింగ్ రీల్స్ టిల్ ఫెయిల్యూర్. ఏళ్ళు కళ్ళు నొప్పి వచ్చేయాలి రీల్స్ చూసి చూసి, బిల్డ్ అయిపోతాయి బైసెప్స్. ఏంటి శివం లాంటి బాడీ వస్తుంది. ట్రై చేసి చూడండి, ప్రతిదీ త్వరగా వచ్చేయాలి. ఇది వచ్చేసి రెండో సెట్ అనమాట. బిహైండ్ ద లెగ్ కర్ల్ అనుకుంటుంది, బిహైండ్ బైసెప్ కర్ల్స్ అనుకోండి. ప్యూర్లు మళ్ళీ నన్ను వేసుకుంటారు. ఇది రెండో సెట్. వాయిస్ ఏం ప్రాబ్లం లేదుగా, కొత్త మైక్ ఇది. ఓకే, ప్రాపర్గా వెనక్కి కుదరాలి మెల్లగా.
బైసెప్స్ చిన్న మొదలు కాబట్టి ఎక్కువ వెయిట్ ఇవ్వకండి. వెయిట్ వేస్తే మళ్ళీ ఇంజురీ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. బీభత్సం పడిపోతుంది. వర్కౌట్ అయిపోయింది మామ. ఏ క్లాస్ వర్కౌట్ చాలా బాగా వచ్చింది. ఫుటేజ్ కూడా బాగా వచ్చింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి మామ. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఎలా ఉంటా. బాయ్.